ఆనందాల పండుగ సంక్రాంతికి ముగ్గులు అందాన్ని తీసుకొస్తాయి. తెలుగువారి లోహిలలో ఎంతో ఆనందంగా జరుపుకునే పెద్ద పండుగకు కళను తెచ్చేవి రంగవల్లులే. గొబ్బెమ్మలతో మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతూ ఇంటి ముందు ముగ్గులు వేసే సంప్రదాయాన్ని మహిళలు ఎంతో ఓపికగా ఉత్సాహంగా చేస్తారు. మారిన కాలానికి అనుగుణంగా ముగ్గులు వేయడంతో మార్పు కనిపిస్తుంది. కొందరైతే ముగ్గులపై తమ మక్కువ చూపేందుకు సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. చుక్కలు వరుసల నుంచి పుట్టుకొచ్చే ముగ్గులు తరతరాల నుంచి కొనసాగుతున్న సంప్రదాయానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఇక ధరుణ్ మాసం దక్షిణాయన పుణ్యకాలం నెల రోజులు శ్రీ మహాలక్ష్మీదేవి భూమిపైనే ఉంటుందని, ఎవరైతే ముగ్గులు వేసి ఆహ్వానిస్తారో వారి ఇంటికి అమ్మవారు వస్తారని ప్రతీతి. దీంతో ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేసి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు వనితలు. భోగి రోజున పూర్ణ కుంభాలతో ముగ్గు వేసి సంక్రాంతి రోజున 8 దిక్కులకు దారులు ఉన్న ముగ్గును వేయడం ద్వారా వైకుంఠ ద్వారాన్ని సూచిస్తారని అంటారు. ఇక కనుమ రోజున సంక్రాంతి పురుషుడికి ఆహ్వానం పలికిలా రథం ముగ్గు వేయడం ప్రత్యేకం. ఇక ముక్కనుమ రోజున రథం ముగ్గును వేయడం ద్వారా సంక్రాంతి పురుషుడిని సాగనంపుతారు. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా అతి సులువైన మార్గంలో శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం, సంక్రాంతి పురుషుడికి స్వాగతం చెప్పడమే ముగ్గులు వేయటంలో పరమార్థంగా కనిపిస్తాయి. సంక్రాంతి అంటేనే రంగురంగుల రంగవల్లులకు ప్రతీక. మనం చూస్తాం సంక్రాంతి పర్వదినాల్లో ప్రతి పల్లెలో రంగురంగుల ముగ్గులు దర్శనమిస్తూ ఉంటాయి. సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రజలంతా కూడా ఈ రంగవల్లులను వాకిట్లో వేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం కదా, చాలా కలర్ఫుల్ ముగ్గులు దర్శనమిస్తూ ఉన్నాయి. 2024 సంక్రాంతిని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. పాండమిక్ సిచ్యువేషన్లో మనం చూసాం 2020-21 సంవత్సరంలో ఎక్కడా కూడా ఇలాంటి కలర్ఫుల్ వాతావరణం మనకు కనిపించలేదు. కానీ ఇప్పుడు కరోనా నుంచి గత ఏడాది నుంచి పూర్తిగా బయటికి రావడం, ఇదే సందర్భంలో మనం చూస్తున్నాం కదా, రకరకాల రంగాలను వేస్తూ ఉన్నారు. ఐ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, మన లోగోను కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పూర్తిగా యాజ్ టీజ్గా వేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇదే క్రమంలో ముగ్గుల యొక్క ప్రత్యేకతను ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగిని తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఒక్కొక్క ముగ్గుకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఇదే క్రమంలో ఈ ముగ్గుకి ఏ విశిష్టత ఉందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంక్రాంతిని? ఈ ముగ్గు యొక్క ప్రత్యేకత? ఈ ముగ్గు యొక్క ప్రత్యేకత అంటే ఏమీ లేదు. అండ్ ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్కలా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మా కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కోలా కాదు, అందరూ ఈక్వలే అని చెప్పేసి సంక్రాంతి అనేది మా హిందూస్ చేసుకుంటారు, అలానే క్రిస్టియన్ క్రిస్మస్ అది. సో అందరినీ రిప్రజెంట్ చేద్దాము అన్న టైప్లో మేము ఇది తీసుకున్నాం ఈ కాన్సెప్ట్ అనేది. అండ్ ఆల్ ఆర్ ఈక్వల్ అనేది సబ్ కమాలి కేక్ హై. ముగ్గు వేయడానికి ఎంత సమయం పట్టింది? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి? ముగ్గు వేయడానికి 1 గంట పట్టింది. మేమేంటి సంక్రాంతి అయితే ఏంటి మామూలు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా, ఇక్కడ అయితే మా ఎస్టీఎస్లో లాస్ట్ ఇయర్ నుంచి బాగా చేసుకుంటున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ముగ్గులను ఇక్కడ ప్రజెంట్ చేస్తూ స్టూడెంట్స్ కూడా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని చెప్తూ ఉన్నారు. 2024 సంక్రాంతిని అయితే ఓవరాల్గా చాలామంది హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సంక్రాంతి? ఈ సంక్రాంతిని మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. పల్లెటూరులో ఎలాగైతే సెలబ్రేట్ చేస్తారో అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బొమ్మల కొలువు, హరిదాసులు, గంగిరెద్దులు, మాతో మాటి స్టూడెంట్స్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ముగ్గులు పోటీలతో ట్రెడిషనల్గా డ్యాన్సులు వేస్తూ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా ఎంజాయ్మెంట్తో ఉంది. మా చైర్మన్ సార్ మాకు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతి? ఈ సంక్రాంతి అనేది అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఏదైతే ఉందో ఈ ముగ్గుల కాంపిటీషన్ అనేది ఎందుకు పెట్టారంటే, మనకి సంక్రాంతి స్టార్ట్ అయినప్పటికీ ఫస్ట్ నెల ముగ్గుతోనే స్టార్ట్ చేస్తాం. ఏదైతే ఉందో చందమామ ముగ్గు అవన్నీ వాటితో స్టార్ట్ చేస్తాం. ఎండుకు వచ్చినప్పటికీ కనుమ రోజున అయితే మనం రథం ముగ్గు వేసి ఆ రథం అనేది మనం భోగిమంట వేస్తాం కదా, ఆ భోగిమంటలోకి ఆ తాడు అనేది లాగుతాము. అలా మనం ఈ ఒక మంత్ ముందే సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకుని మంత్ అయిపోయిన తర్వాత ఈ రథం ముగ్గుతో ఈ సంక్రాంతి అనేది ఎండ్ చేసుకుంటాం. అలాగే కాలేజ్లోకి వచ్చిన తర్వాత అయితే సంక్రాంతి అనేది చాలా బాగా చేసుకుంటాం మేమైతే. డీజెస్ కానీ ట్రెడిషనల్ వేర్ కానీ, ఇక్కడైతే ప్రతి సంక్రాంతికి ఒక థీమ్ అనేది ఉంటుంది. అందరూ ట్రెడిషనల్ వేర్స్ వేసుకోవాలి, హాఫ్ సారీస్ అని, ఫుల్ సారీస్ అని అవన్నీ వేసుకోవాలి, జీన్సెస్ నాట్ అలౌడ్ అలాంటివన్నీ ఉంటాయి. సో అలా ట్రెడిషనల్గా అందరూ వేసుకుని ఫ్యాషన్ వాక్స్ అవన్నీ చాలా ఉంటాయి. అలా సంక్రాంతి అనేది మేము చాలా బాగా జరుపుకుంటాం. ఓవరాల్గా చూస్తున్నాం కదా,
సంక్రాంతిలో రంగవల్లుల యొక్క ప్రత్యేకతను కొనసాగిస్తూ యువతులు కలర్ఫుల్గా కనిపిస్తూ రంగురంగుల ముగ్గులను ప్రజెంట్ చేస్తున్న విధానం అయితే 2024 సంక్రాంతికి మరింత కలర్ఫుల్ని ఇచ్చిందని చెప్పాలి. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి. ప్రత్యేకంగా ముగ్గులు వేయాలంటే పట్టణాలు, నగరాల్లో ఖాళీ ప్రదేశాలు ఉండవు. అందుకే సంక్రాంతికి నిర్వహించే ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటారు మహిళలు. 2024 సంక్రాంతి సంబరాల యొక్క విశిష్టతలు, కోడిపందాల యొక్క పోరు, హరిదాసుల సంబరాలు, అదేవిధంగా బొమ్మల కొలువు, పిండి వంటలు, రంగురంగుల రంగవల్లులు, ఇవన్నీ కూడా సంక్రాంతి యొక్క విశిష్టతను, తెలుగుదనాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అందువల్ల రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ సంక్రాంతి సంబరాలను ఎక్కువగా జరుపుకుంటారు. గోదావరి జిల్లాలో కూడా అదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. మీరు కూడా ఎంజాయ్ చేశారని చెప్పి భావిస్తూ ఐ న్యూస్ ప్రేక్షకులకు 2024 సంక్రాంతి శుభాకాంక్షలు.